ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. యూట్యూబ్ ప్రేక్షకులకు విజ్ఞప్తి, ముందుగా మిత్రులందరకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఆంగ్ల సంవత్సరంలో జనవరి 3వ తారీఖున మనకి తెలుగు సంవత్సరాది ప్రకారంగా విశ్వవసునామ సంవత్సరంలో ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం పుష్యమాసము జరుగుతున్నది. మనకి తెలుగు నెలల ప్రకారము ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం పుష్యమాసం శుక్లపక్షం శనివారం, అనగా మనకి ఆంగ్ల సంవత్సరం రేపు జనవరి 1 మనకి వస్తుంది, గురువారం నాడు. తదుపరి 3వ తారీఖు 2026 3వ తారీఖు శనివారము పౌర్ణమితో కూడుకున్న ఆరుద్ర నక్షత్రం విశేషమైనటువంటి పర్వదినము. ఆనాడు యావత్ భక్తాదులందరూ కూడా గొప్ప అవకాశం పరమశివుడే మనకి కలిగించినట్లుగా భావించి ఆ యొక్క ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి నాడు ఉదయాన్నే శుచి శుభ్రతతో స్నానమాచరించి శివాలయానికి వెళ్ళి మీ యొక్క గోత్రనామాలతో ఆ యొక్క శివలింగము దగ్గర అర్చన చేసుకున్న ఎడల ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలానే పరమశివుడికి ఎంతో విశేషమైనటువంటి బిల్వదళము లేదా శక్తానుసారము తుమ్మి పూలు కావచ్చు, మల్లెపూలు కావచ్చు, ఇలా పరమశివుడికి ఏదైతే ఇష్టంగా ఉంటుందో ఆ యొక్క దళాల్ని, బిల్వదళాన్ని, తుమ్మి పువ్వుల్ని స్వామివారి పాదాల చెంతన అర్చుక స్వాములచే సమర్పణ చేస్తే మీకు ఆ దేవదేవుడైన భక్తవత్సలుడు పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇందులో విశేషమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు మనకి జరుగుతున్నది ధనుర్మాసం. ఈ యొక్క ధనుర్మాసంలో ఎక్కడ కూడా దేవాలయాలంతా కూడా ప్రాతకాలే విశేష పూజ అని అంటారు. ప్రాతకాలం అనగా 3 గంటల నుండి 4 గంటల సమయం, దాన్ని బ్రాహ్మీ ముహూర్తం. దేవతలందరూ కూడా మేలుకొలుపుచి సేవ, అంటే దేవతలందరూ కూడా నిద్ర లేచేటువంటి సుముహూర్తము 3 నుంచి 4 గంటలలోగా ప్రతిరోజు దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని అంటారు శాస్త్రం ప్రకారం. ఈ యొక్క ధనుర్మాసంలో యావత్ దేవాలయాలలో కూడా అర్చక స్వాములు ఉదయాన్నే స్వామి అమ్మవార్ల మేలుకొలుపు సేవ చేసి నిత్య షోడశోపచార పూజలలో భాగంగా స్వామివారికి, అమ్మవార్లకి విశేషంగా అభిషేకముతో, అలంకరణలతో, విశేషమైనటువంటి అర్చనలతో ధూపదీప నైవేద్యాలను సమర్పణ చేస్తాం. అది ఈ యొక్క ధనుర్మాసంలో విశేషమైనటువంటి పూజా విధానం. ఇట్టి పూజా విధానంలో ఈ యొక్క పుష్యమాసంలో రేపు మనకి వస్తున్నటువంటి 2026 జనవరి 3వ తారీఖున శనివారం పుష్యమాసం పౌర్ణమి మరియు ఆరుద్ర నక్షత్రం. ఆ రోజు యావత్ భక్తాదులందరూ కూడా శివాలయానికి వెళ్ళి ఒక బిల్వదళం చాలు, స్వామివారు ఒక నీటి బిందువుకి, ఒక ఆకుకి మనకి పరమశమైపోతాడు ఆ భక్తవ శంకరుడు. అట్టి పరమేశ్వరుణ్ణి ఆ పౌర్ణమి నాడు మన శక్తానుసారం ఒక్క బిల్వదళం లేదా ఒక్క తుమ్మి పువ్వు చాలు. అటువంటి వాటికి వశమైపోయేటువంటి భక్తవ శంకరుడు మన యొక్క చిత్తములోనే ఉన్నాడు ఆ పరమశివుడు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీరందరూ కూడా పొందాలని చెప్పి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వల్ల నేను మీకందా కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరికీ కూడా ముందుగా నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సర
అంతా కూడా మీరు మీ కుటుంబాలు ఆయురారోగ్యాలతో అఖండ ఐశ్వర్యాలతో మీరు నూతనంగా చేపట్టిన వృత్తి కానీ వ్యాపారం కానీ ముందుకు వెళ్తూ ఉన్నత స్థానంలో మీరు నిలవాలని ఆ పరమేశ్వరుడైనటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారులను పూర్తిగా మనసావాచా కోరుచున్నాను. కావున రేపు మనకి పౌర్ణమి 3వ తారీఖున వస్తున్నది. జనవరి 3వ తారీఖు శనివారము. ఆ పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం నాడు విశేషమైనటువంటి పర్వదినము, అందులో శనివారము. కాబట్టి యావత్ భక్తాదులందరూ కూడా శివాలయానికి వెళ్ళి గోత్రనామాలు చెప్పుకొని అర్చన చేసుకోండి. అలాగే దీంట్లో ఏమిటంటే ఈ యొక్క ధనుర్మాసంలోనే మనము మకర సంక్రమణం జరుగుతుంది, అనగా సంక్రాంతి పండుగ. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ప్రవేశమయ్యేటువంటి శుభ సమయం. దక్షిణాయన పుణ్యకాలం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రవేశించేటువంటి శుభ సమయం, దాన్నే మకర సంక్రమణం అని అంటారు. దీనిని మనం మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటాం. ఈ యొక్క సంక్రాంతి పండుగ అనగా పెద్దల పండగ. మన తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, వాళ్ళకి మనం నూతన వస్త్రాలు పెట్టి మన పూజ గదిలో వాళ్ళని సేవించడం. అట్టి శుభ సమయాన రేపు మనకు వచ్చేటువంటి పౌర్ణమి నాడు, 3వ తారీఖు పౌర్ణమి నాడు, ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి పుష్యమాస పౌర్ణమి నాడు శివాలయంలో మనము ఒక బిల్వదళం కావచ్చు, ఒక తుమ్మి పువ్వు కావచ్చు, స్వామివారి చెంతన సమర్పణ చేస్తే పితృదేవతల యొక్క ఆశీర్వచనం కూడా మనకు ఉంటుందండి. కాబట్టి మీరందరూ కూడా దీన్ని గమనించుకొని ఆ దేవదేవుడైనటువంటి పరమశివుడు మీ అందరినీ ఎప్పుడూ చల్లగా చూడాలని చెప్పేసని నేను మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. దీన్ని అందరూ కూడా ఆచరిస్తారని ఆశిస్తున్నాను. దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఉద్దేశం కూడా ఏమన్నా ఉంటే కామెంట్ ద్వారా తెలుపుతారని ఆశిస్తున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ భ్రమరాంబ మల్లి నమః. శ్రీ భ్రమరాంబికామాత శ్రీ మల్లికార్జున మహాస్వామినే నమో నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ భ్రమరాంబికా మాత శ్రీ మల్లికార్జున మహాస్వామినే నమో నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. యావత్ భక్తాదులందరూ కూడాను మనకి ఈ యొక్క జనవరి నెలలో 3వ తారీఖున పుష్యమాసము పౌర్ణమి, అందులో ఆరుద్ర నక్షత్రం నాడు చాలా విశేషమైనటువంటి పర్వదినము. ఆనాడు పరమశివుడికి ఒక్క బిల్వదళం మీ చేతులారా సమర్పణ చేయండి, లేదా ఒక తుమ్మి పువ్వు కూడా సమర్పణ చేయండి. మీ గోత్రనామాలతో అర్చన చేసుకోండి. విశేషమైనటువంటి ఆ గౌరీశంకరుల అనుగ్రహం పొందండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. లోకా సమస్త సుఖినో భవంతు.